మీరందరూ కూడా శ్రీపాద పినాకపాణి గారి గురించి విని ఉంటారు. ఆయన ఈ మధ్య కాలం వరకు కూడా మన రాష్ట్రంలోనే కర్నూలులో నివసిస్తూ ఉండేవారు. శ్రీపాద పినాకపాణి గారి తండ్రి పేరు కామేశ్వరరావు గారు. ఆయన సంగీత నాటక రంగముల రెండిటి యందు కూడా నిష్ణాతులు. వారి ఇంటికి ఎందరో పెద్దలు, ఆ రోజుల్లో స్థానం నరసింహారావు గారు లాంటి వారు కూడా ఆయన దగ్గరికి వచ్చి కామేశ్వరరావు గారితో మాట్లాడి నాటకాల గురించి, నాటకాలు వేసే విధానం గురించి, అందులో మెళకువల గురించి తెలుసుకుంటుండేవారు. శ్రీపాద పినాకపాణి గారు ఈ కామేశ్వరరావు గారికి ఆగస్టు 3, 1913 సంవత్సరంలో జన్మించారు. శ్రీపాద పినాకపాణి గారి అక్కగారి పేరు కామేశ్వరి గారు. ఆవిడ పెళ్ళి కాకముందు ఇంట్లో ఉన్నప్పుడు సంగీతం నేర్చుకుంటుండేవారు. ఆ సంగీతం నేర్చుకుంటున్న సమయంలో శ్రీపాద పినాకపాణి గారి వయస్సు కేవలం 4 సంవత్సరాలు. అక్క సంగీతం నేర్చుకుంటుంటే ఈ పిల్లవాడు కూడా కూర్చుని ఆ సంగీతం వింటూ ఉండేవాడు, అభ్యాసం చేస్తుండేవాడు, ఆయన పాడుతుండేవారు. క్రమక్రమంగా ఆయనకి ఆ సంగీతం మీద అనురక్తి పెరిగింది. ఆ తర్వాత అక్కగారికి వివాహం అయిపోయింది, వెళ్ళిపోయారు. ఈయన రాజమండ్రిలో చదువుకుంటున్నటువంటి రోజుల్లో 6వ తరగతి చదువుతున్నారు. ఆ రోజుల్లో అప్పుడు మైసూర్ బిఎస్ లక్ష్మణరావు గారని ఆయన ఉపాధ్యాయుడు. ఆయన తెలుగు పాఠం చెప్తూ ఒక రోజున ఒక పద్యాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతూ భైరవి రాగంలో పాడారు. ఎంతో ఆసక్తిగా వింటున్న పిల్లవాడు శ్రీపాద పినాకపాణి గారి వంక చూసి, ఏది ఆ పద్యం చదువు అన్నారు. గురువుగారు భైరవి రాగంలో ఎక్కడెక్కడ ఆపుతూ పద్యాన్ని ఎట్లా చదివారో అట్లాగే చదివారు పినాకపాణి గారు. ఎంతో సంతోషించారు గురువుగారు. ఉపాధ్యాయులందరూ కూడా విశ్రాంతి తీసుకునే గదికి తీసుకెళ్ళి ఆ పద్యం మళ్ళీ చదివించారు. తోటి ఉపాధ్యాయులందరూ కూడా లక్ష్మణరావు గారితో పాటు ఎంతో సంతోషించారు. అప్పుడు లక్ష్మణరావు గారు శ్రీపాద పినాకపాణి గారి యొక్క తండ్రి గారితో ఈ పిల్లవాడికి సంగీతం మీద నిగూఢంగా ఉన్న అనురక్తి గురించి మాట్లాడారు. అక్కగారు సంగీతం వింటుంటే చిన్నప్పుడు పెంచుకున్న అనురక్తి, ఆ పిల్లవాడికి సంగీతం నేర్పించారు. ఆ తర్వాత ఆయన కాకినాడ కళాశాలలో చదువుకోవడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా ఆయన, నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చేసాను, ఇప్పుడు నాకు సంగీతం నేర్పేవాళ్ళు ఎవరు అని సమయాన్ని వృధా చేయలేదు. చదువుకి చదువు బాగా చదువుకుంటూ వేరొక పక్క నుంచి మధురై పొన్నుస్వామి పెళ్ళయ్య గారు, బిడారం కృష్ణప్ప గారు, బెంగళూరు నాగరత్నమ్మ గారు, ఇటువంటి గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల యొక్క గ్రామఫోన్ రికార్డులు, ఆ రోజుల్లో గ్రామఫోన్ రికార్డులు ఉండేవి, అవి వింటుండేవారు. అట్లాగే కాకినాడ పట్టణంలో సంగీతానికి సుప్రసిద్ధమైన సభ సరస్వతీ గాన సభ. అటువంటి సరస్వతీ గాన సభకి అరీకుడి రామానుజ అయ్యంగారు అని చాలా సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, అటువంటి వారందరూ వచ్చి కచేరీ చేసేవారు. శ్రీపాద పినాకపాణి గారి విద్యార్థి దశ నుంచి కూడా కచేరీలకు వెళ్ళి అందులో మెళకువలు, వాళ్ళు ఎట్లా పాడుతున్నారు, ఇవన్నీ కూడా అర్థం చేసుకునేవారు. తర్వాత మళ్ళీ కాకినాడ చదువు పూర్తి చేసుకుని రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బిఎస్ లక్ష్మణరావు గారే ఒకనాడు ఒక సభకి తీసుకెళ్లారు. ఆ సభలో ఆ రోజుల్లో వైలిన్ వాయించడంలో సుప్రసిద్ధులైనటువంటి వ్యక్తి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వచ్చారు. ఆయన విజయనగరం సంగీత కళాశాల అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన వచ్చి కచేరీ చేశారు. లక్ష్మణరావు గారు ఈ పిల్లవాడిని పరిచయం చేశారు. చేసి, పిల్లవాడి పేరు శ్రీపాద పినాకపాణి, చిన్నతనం నుంచి సంగీతం మీద మక్కువ, ఖాళీ ఉన్నప్పుడు సమయం వృధా పోకుండా సంగీతం వింటూ ఉంటాడు, ఇంకా బాగా నేర్చుకోవాలని అనురక్తి, ఈ వేసవి సెలవులు వృధా పోకుండా ఈ పిల్లవాడిని మీరు తీసుకెళ్ళి సంగీతం నేర్పితే బాగుంటుందన్నారు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వేసవి సెలవుల్లో ఈ పిల్లవాడిని తనతో తీసుకెళ్ళి తన ఇంట్లోనే ఉంచుకున్నారు. ఉంచుకుని ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేవడం, సంగీత సాధన చేయడం, సంగీత కళాశాలకు వెళ్ళడం. ఆ రోజుల్లో ఆదిభట్ల నారాయణదాస్ గారు లాంటి ప్రముఖ విద్వాంసులు ఉండేవారు అక్కడ. 11 గంటల వరకు కళాశాలలో సంగీత సాధన చేసి తిరిగి ద్వారం వెంకటస్వామి నాయుడు గారితో కలిసి ఇంటికి వచ్చేవారు. ఆయన ప్రతిరోజు రాత్రి 6 నుంచి 9 వరకు కచేరీ చేస్తే ఎట్లా చేస్తారో అట్లాగే సాధన చేసేవారు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు సంగీతం పట్ల చూపించే క్రమశిక్షణ, అనురక్తి,
అంత పెద్ద విద్వాంసులైన ప్రతిరోజు ఆయన ఆ వైలిన్ వాయించే తీరు చూసి దాని మీద గొప్ప అనురక్తిని, క్రమశిక్షణని, పట్టుదలని, అభ్యాసమునందు ధృతిని ఇంకా పెంచుకున్నారు శ్రీపాద పినాకపాణి గారు. ఈ పిల్లవాడిని అప్పుడప్పుడు పాడమంటుండేవారు. అటువంటి వారు తరువాతి కాలంలో అసలు కర్ణాటక సంగీతంలో తిరుగులేని వ్యక్తిగా తయారయ్యారు. ఎంత స్థాయికి వెళ్ళారంటే ఆయన దగ్గర సంగీత విద్యాభ్యాసం చెయ్యనటువంటి ప్రముఖులు లేరు. అటువంటి ప్రముఖులు కూడా ఆయన దగ్గర ఏదో ఒకనాడు శ్రీ గురుభ్యో నమః అని కొన్ని విషయాలు నేర్చుకున్న వాళ్ళే. అంత గొప్ప స్థితికి వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వం చేత పద్మభూషణ్ అవార్డు పొందారు, సంగీత కళానిధి అన్న అవార్డు పొందారు. చిన్నతనంలో పెంచుకున్నటువంటి అలవాటు చిట్ట చివరికి శ్రీపాద పినాకపాణి గారిని అంత గొప్ప స్థితికి తీసుకెళ్ళింది. అంత మాత్రం చేత ఆయన లౌకిక విద్యని విస్మరించారని మీరు అనుకోకూడదు. ఆ రోజుల్లో ఆయన ఎంబీబీఎస్ అంత కష్టపడి చదివి చాలా గొప్ప డాక్టర్గా ఉండేవారు. 1968 సంవత్సరంలో ఆయన కర్నూలు మెడికల్ కాలేజీలో సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు. 1959 సంవత్సరంలో కర్నూలులో మెడికల్ కాలేజీ పెట్టినప్పటి నుంచి ఆయనే ఆ కళాశాలకి ప్రిన్సిపాల్గా ఉండేవారు. చిట్ట చివరికి ఆ కళాశాలకి సూపరింటెండెంట్గా ఉండి అదే వైద్యశాలలో 1968 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. అంటే ఒక పక్క లౌకిక వైద్యుడిగా ఆయన చేస్తూ చదువుకుంటూ అంత సుప్రసిద్ధ స్థితికి వెళ్ళి చిన్నప్పుడు నేర్చుకున్న అనురక్తి వల్ల ఆ సంగీతం పాడడం, నేర్చుకోవడం, చెప్పడం ఆయనకి ఎప్పుడూ కష్టం అవ్వలేదు. చివరికి ఆయన ఏ స్థితికి వెళ్ళారు అంటే పద్మభూషణ్ పొందేటటువంటి స్థితికి వెళ్ళారు. అంటే చిన్నతనం నుంచి మీరు దేని మీద ఆసక్తి చూపిస్తారో, దేని మీద అనురక్తి చూపిస్తారో అందులో మీరు చక్కగా కీర్తి తెచ్చుకుంటారు.